అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు చాలా ప్రాంతాల్లో తుఫాను ప్రభావం వల్ల కురిసిన అధిక వర్షాలు వరి పంటకు అనేక విధాలుగా నష్టం కలిగించాయి. ప్రస్తుతం పంటను వివిధ రకాలైన తెగుళ్లు పట్టి పీడిస్తున్నాయి. కంకి దశలో ఉన్న పైరును చాలా చోట్ల కంకినల్లి, మానిపండు తెగుళ్లు ఆశించి ఉన్నాయి. కంకినల్లి ఉన్న గింజలపైన నల్లటి మచ్చలు, మానిపండు తెగులు వల్ల కంకులపై నల్లటి బూజు ఏర్పడడంతో వీటిని ఎలా నివారించుకోవాలో తెలియక రైతులు కలత చెందుతున్నారు. వరిలో కంకినల్లి, మానిపండు నివారణ గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అరుణ నుంచి తెలుసుకుందాం. తెలంగాణలో మనకి వరి ప్రధానమైన పంట. ఇది 60 లక్షల ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతుంది వానాకాలంలో. ఈ మధ్య కాలంలో అధిక వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో సందర్శనల్లో రైతుల దగ్గర నుంచి కూడా ఎన్నో ఫోన్ కాల్స్ ద్వారా వరిలో కంకినల్లి ఆశించడం అన్నది గమనించడం జరిగింది. కంకినల్లి మనకి సూక్ష్మదర్శిని ద్వారా చూడగలము. కంటికి కనిపించదు గనక ఆకులపైన, ఈనెలపైన మనకి గోధుమ రంగులో కానీ లేదా నల్లని మచ్చలు కానీ గమనిస్తే కంకినల్లిగా కొంచెం రైతులు అర్థం చేసుకొని దాన్ని గమనించుకుంటూ పోవాలి. ఆ ఈనెలపై నుంచి పొట్టలోకి పోయి గింజలపైన ఆశించి నల్లటి మచ్చలు అన్నది గమనిస్తూ ఉంటాము. ఎక్కడైతే ఆలస్యంగా నాట్లు వేసుకొని అధిక మోతాదులో నత్రజనిని వాడిన పొలాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనికి నివారణగా కంకినల్లికి స్పైరోమెసిఫెన్ అన్న మందుని 1 మిల్లీ నీటికి 2 దశలలో పిచికారి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కంకినల్లి నుంచి పొలాన్ని కాపాడుకుంటూ దిగుబడిలో ఎటువంటి తగ్గుదల అనేది లేకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా గట్లంబడి కలుపు లేకుండా చూసుకోవడం, అధిక మోతాదులో నత్రజని ఎరువులని వాడకాన్ని తగ్గించుకుంటూ అవసరం మేరకే దఫాలుగా వేసుకుంటూ ఎప్పటికప్పుడు పంటల్ని పరిశీలించుకుంటే గనక ఈ కంకినల్లి నుంచి పంటను కాపాడుకోవచ్చు. అధిక వర్షాల కారణంగా అదేవిధంగా గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల కూడా మనకి మానిపండు తెగులు లేదా కాటుక తెగులు లేదా పసుపు ముద్ద అన్నది గమనించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో సందర్శనలు చేసేటప్పుడు రైతుల దగ్గర నుంచి కూడా ఈ సమస్య అన్నది మేము తెలుసుకోవడం జరిగింది. శిలీంధ్రం వల్ల ఈ మానిపండు తెగులు అన్నది రావడం జరుగుతూ ఉంది. ఈ మానిపండు తెగులు గమనించినప్పుడు విత్తనం పైన, గింజల పైన మనం పసుపు ఉండల్లాగా గమనిస్తాము. ఈ పసుపు ముద్దను గమనించినప్పుడు మనం కోతలు కోసేటప్పుడు మంచి విత్తనంతో పాటు ఈ పసుపు ముద్ద అనేది కలవడం వల్ల నాణ్యతాపరంగా కూడా నష్టం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ధరలో కూడా తక్కువ అన్నది జరుగుతుంది. అందుకోసమని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడైతే పంట 10 నుంచి 25% పూత దశలో ఉన్నప్పుడు, అదేవిధంగా 50% పూత దశలో ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవడం అన్నది మనం మానిపండు తెగులుకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మిశ్రమ మందు అయిన కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ అన్నది 500 గ్రాములు ఎకరానికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ 80 గ్రాములు ఎకరానికి మనము స్ప్రే చేసుకోవడం వల్ల, లేదా ప్రొపికొనజోల్ 200 మిల్లీ లీటర్కి 2 దశలుగా పూత దశ 20% నుంచి 25% ఉన్నప్పుడు, 50% ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల ఈ మానిపండు తెగులు లేదా పసుపు ముద్ద లేదా కాటుక తెగులు నుంచి పంటను కాపాడుకొని రైతులు దిగుబడిలో, నాణ్యతలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నాము.